అవకాశం ఇస్తే ఏదో ఉద్యమ నాయకుడు అని అవకాశం ఇస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని లక్షల కోట్ల రూపాయల దోపిడీ చేసిండో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. సో మీ కుటుంబం గురించి మీ చరిత్ర గురించి మాకు బాగా తెలుసు కాబట్టి ఈరోజు మళ్ళీ మీరేదో ఆయన నాయకత్వం కింద ఈయన నాయకత్వం కింద నేను అని చెప్పేసి మీరేదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మాకున్న సమాచారం ఈరోజు ఏం జరుగుతూ ఉందంటే టీఆర్ఎస్ పార్టీలో ఒకరి మీద ఒకరు డబ్బులు ఇచ్చి అంటే పెట్టుబడులు పెట్టి టీవీలలో పేపర్లలో రాయించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకుని ఎందుకంటే నాయకత్వం కోసం. ఇంకొక అడుగు ముందుకేసి చెప్తా ఉన్నా, వీళ్ళంట అంటే స్పై టీములు పెట్టేసి వీంది ఏముంది వాంది ఏముంది అని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయాలి వాళ్ళందరూ తెలంగాణ ప్రజలు కూడా. అంటే వాళ్ళ మీద వాళ్ళే కుట్రలు చేసుకుంటా ఉండి ఈరోజు మా మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మాట్లాడే వాళ్ళ తీరు ఎట్లా ఉందంటే మా ముఖ్యమంత్రి గారికి సంబంధం లేని విషయాలలో కూడా మా ముఖ్యమంత్రి గారి పేరు తీసుకొని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనను విమర్శ చేస్తూ ఉన్నారు ఆయన మీద. ఎందుకంటే పార్టీ పదవుల కోసం. ఇక్కడ బీజేపీలో కూడా అదే పరిస్థితి ఉంది, టీఆర్ఎస్లో కూడా అదే పరిస్థితి. బీజేపీలో కూడా ప్రెసిడెంట్ పదవి కోసం అని చెప్పేసి మీరు పోటీ పడతా ఉన్న ఈటల రాజేందర్ గారి నుండి అది ఇంకో ఆయన మన ఢిల్లీ పోకుండా ఈయనే పనిచేస్తున్న మంత్రి ఉంటాడు ఒక ఆయన, ఎవరు బండి సంజయ్ గారు. ఆ బండి సంజయ్ గారు వీళ్ళు ఏం చేస్తున్నారు, పదవి పార్టీ అధ్యక్ష పదవి కోసం అంటే మా ముఖ్యమంత్రి గారిని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. లేనిపోరు ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మీ జిమ్మికులన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈరోజు మా ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించిండ్రు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలలో కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించబోతా ఉన్నారు. దాంట్లో ఎలాంటి డోకా లేదు. ముఖ్యంగా ఈరోజు ట్విట్టర్ టిల్లు మిస్టర్ కేటీఆర్ మీకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఎక్కడ ఏ అవకాశం దొరుకుతుంది, ఏ చిన్న అవకాశం అంటే దాన్ని తప్పుడుగా చూపించడంలో కేటీఆర్ను మనము అప్రిషియేట్ చేయొచ్చు. ఏంటంటే కొన్ని విషయాలలో ఏది మీరు చూసిన సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ విషయంలో ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఆయన లేనిది ఉన్నట్టు ఏ విధంగా క్రియేట్ చేయగలంటే ఆయన నేర్చుకున్న తెలివి అది. ఇప్పుడు తెలివి అనేది మంచికి ఉపయోగించాలి కానీ చెడుకు ఉపయోగించవచ్చు ఎప్పుడే కానీ కేటీఆర్ అనే ఒక దుర్బుద్ధి గల వ్యక్తి ఎప్పుడు దాన్ని చెడుగే ఉపయోగిస్తూ ఉన్నాడు. సో మీరు చూసింటారు ఆ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో. సో ఈరోజు మీరు అందాల పోటీలు జరుగుతూ ఉన్నాయి. మిస్ వరల్డ్ మీకు తెలుసు. ఈ మిస్ వరల్డ్ ప్రోగ్రామ్ అంటే పోటీలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో మన తెలంగాణలో తెలంగాణ ఖ్యాతి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లుతుంది. అంటే తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఈరోజు మనము మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. అది కూడా తెలంగాణలో ఉన్న సాంప్రదాయాలు ప్రజలకు తెలియజేసే విధంగా. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో నాగార్జున సార్ కానివ్వండి, పిల్లల మరి కానివ్వండి, అదేవిధంగా గొప్ప గొప్ప టెంపుల్స్ యాదగిరి గుట్ట టెంపుల్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు దాదాపు 109 దేశాల నుంచి వచ్చిన ఎవరైతే మిస్ వరల్డ్ పోటీదారులు ఉన్నారో వాళ్ళు విజిట్ చేస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ గురించి వాళ్ళు గొప్పగా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మన తెలంగాణ సంస్కృతి గురించి, అదేవిధంగా తెలంగాణలో ఉన్న టూరిజం ప్లేసెస్ చార్మినార్ కానివ్వండి, చౌమాలే ప్యాలెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అద్భుతంగా వాళ్ళ నుంచి వచ్చిన అంటే ప్రపంచ దేశాల నుంచి వచ్చిన మీడియా సంస్థలు కూడా తెలంగాణను అద్భుతంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ కుళ్ళు బుద్ధి గల వ్యక్తులు ఎవరైతే కేటీఆర్, హరీష్ రావు ఎందుకంటే ఫ్రస్ట్రేషన్లో ఉండి కుళ్ళుకుంటున్నారు. అరే తెలంగాణలో మంచి పాలన జరుగుతూ ఉంది, ఒక ముఖ్యమంత్రి ధైర్యంగా అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా తెలంగాణను ప్రపంచ దేశాలతో ప్రపంచంలో ఉన్న ఇతర పట్టణాలతో పోటీ పడే విధంగా ముందుకు తీసుకుపోతా ఉన్నాడనే విషయం తట్టుకోలేక అక్కసు వెళ్ళగక్కడానికి ఎక్కడ చిన్న అవకాశం దొరికితే దాన్ని తప్పుడుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈరోజు కేటీఆర్ గారు. దాంట్లో భాగంగా మీరు చూసింటే కదా ట్విట్టర్ ఇప్పుడే నేను వస్తున్నప్పుడు కార్లో చూసిన ట్విట్టర్లో ఏం పెట్టిండు ఆయన. ముఖ్యంగా తెలంగాణ అంట ఆయన ట్విట్టర్ ఏముందంటే ఉమెన్ ఆఫ్ తెలంగాణ ఆర్ బీయింగ్ మేడ్ టు వాచ్ ద ట్వీట్ కంటెస్టెంట్స్ ఆఫ్ మిస్ వరల్డ్. ఎంత ఫేక్ అంటే ఇది. నా దగ్గర వీడియో కూడా ఉంది. ఈ వీడియో చూస్తే క్లియర్ కట్గా మీరు చూడండి. వీడియోలో నేను చూపిస్తున్నా వీడియో కూడా ఇక్కడ చూడండి. తెలంగాణ ఉమెన్ వాళ్ళు కాలగడిగినట్టు ఆయన ఏదో ట్విట్టర్లో పెట్టి తెలంగాణ మహిళను అవమానించే విధంగా ఈరోజు కేటీఆర్ మాట్లాడింది. సో ఇక్కడ వాళ్ళు చూస్తూ ఉంటే ఎవరి కాళ్ళు వాళ్ళు కడుక్కుంటా ఉన్నారు. రామప్ప దేవాలయం పోయినప్పుడు అది సాంప్రదాయం, కాళ్ళు కడుక్కొని గుళ్ళకు పోవాలన్నది. సో వాళ్ళ కాళ్ళను వాళ్ళు కడుక్కుంటే కూడా దాన్ని ఏదో తెలంగాణ మహిళలు ఏదో వాళ్ళ కాళ్ళు కడిగినట్టు దాన్ని ట్వీట్ చేసి దానికి ఒక వీడియో అటాచ్ చేసి
చూపించిన అంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు కేటీఆర్ మన తెలంగాణ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం, ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు కేటీఆర్ గారు ట్వీట్ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అంటే ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడమే కాదు, వాళ్ళు ఎంతకు దిగజారిందంటే దేన్నైనా కూడా ఈ అంటే టెక్నాలజీని ఉపయోగించి ఇట్లాంటి తప్పుడు సమాచారాలు ఇస్తూ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ కేటీఆర్ లాంటి వ్యక్తులు. అంటే ఒకసారి ఆలోచన చేయండి. దీనికి అంత కారణం ఒకటే, ఫ్రస్ట్రేషన్.